హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి అలస్కాలోని 3 అగ్నిపర్వతాలు ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు నిలిచాయి. ఈ 3 అగ్నిపర్వతాల పేర్లు గుర్తుంచుకోండి. ఫస్ట్ వచ్చేసి పావ్లావ్ వాల్కెనో, పావ్లావ్ అగ్నిపర్వతం. సెకండ్ వచ్చేసి గ్రేట్ సిట్కిన్ వాల్కెనో, గ్రేట్ సిట్కిన్ అగ్నిపర్వతం. థర్డ్ వచ్చేసి సెమిసోపోచునాయ్, సెమిసోపోచునాయ్. ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు నిలిచిన పావ్లావ్ వాల్కెనో లేదా పావ్లావ్ అగ్నిపర్వతం ఎక్కడ ఉంది అంటారు, లేదంటే గ్రేట్ సిట్కిన్ వాల్కెనో ఎక్కడ ఉంది అంటారు, లేదంటే సెమిసోపోచునాయ్ ఎక్కడ అంటున్నాను? అలస్కా. అలస్కా పేరు వినగానే ఏ కంట్రీ గుర్తుకు రావాలి? యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని ముఖ్యంగా వెస్టర్న్ ప్రాంతం ఉంటుంది కదా, యుఎస్ కి వెస్టర్న్ ప్రాంతంలోని ఒక కార్నర్ లో ఉండే ఒక స్టేట్. ఆ అలస్కా స్టేట్ లో చాలా అగ్నిపర్వతాలు ఉంటాయి. అలాంటి అగ్నిపర్వతాల్లో ఈ 3 అగ్నిపర్వతాలు ఏవైతే ఉంటాయో ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి ప్రమాదకరంగా మారి వార్తలు నిలిచాయి. ముఖ్యంగా చూడండి, అగ్నిపర్వతం విస్ఫోటనం బద్దలైందనుకోండి, చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే ఉంటాయో నివసించే ప్రజలు ఉంటారు కదా, చాలా మంది చనిపోయే అవకాశాలు ఉంటాయి. అలాంటి ఒక విపత్కర పరిస్థితిలో విపత్తు సంబంధిత అంశంతో ఈ 3 అగ్నిపర్వతాల వార్తలు నిలిచాయి. కాబట్టి ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో ఏదో ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. ఎక్కడ అనే ప్రశ్న అడుగుతారు. ఈ 3 అగ్నిపర్వతాల పేర్లు గుర్తుంచుకోండి, ఎక్కడ ఉందో గుర్తుంచుకోండి, సరిపోతుంది. అలస్కా స్టేట్ అని గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల ఇలాంటి అంశాలను మనం తరచూ చూస్తున్నాం. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా వార్తలు నిలిచిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, మనం ఏవైతే డిస్కస్ చేసామో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఎగ్జాంపుల్, విపత్తు సంబంధిత అంశంతో వార్తలు నిలిచిన ప్రాంతాలే కానివ్వండి, లేదా అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపుతో వార్తలు నిలిచిన ప్రాంతాలు కానివ్వండి, అట్లాస్ ఆధారంగా చూడండి, ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఎగ్జాంపుల్, ఈ వాల్కనోస్ అంటున్నాను కదా, ఇటీవల చాలా వాల్కనోస్ గురించి మనం చర్చించుకోవడం జరిగింది. గడిచిన జూలై 3వ తేదీ, లాస్ట్ జూలై 3న మీకు ఒక అగ్నిపర్వతం గురించి చెప్పాను, తాల్ వాల్కెనో అని చెప్పేసి. తాల్ అగ్నిపర్వతం ఇటీవల తరచూ బద్దలవుతూ వార్తలు నిలుస్తుంది. తాల్ వాల్కెనో అనగానే ఎక్కడ గుర్తుకు రావాలి మనకు? ఫిలిప్పీన్స్. సో ఫిలిప్పీన్స్ లోని తాల్ వాల్కెనో ఇటీవల వార్తలు నిలిచింది. అండ్ ఇటీవల మౌంట్ నీరాగాంగో, మౌంట్ నీరాగాంగో అగ్నిపర్వతం తరచూ బద్దలవుతూ వార్తలు నిలిచింది. మౌంట్ నీరాగాంగో వాల్కెనో అనగానే ఎక్కడ గుర్తుకు రావాలి? డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, కాంగో అని గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల ఫాగ్రోడాల్స్ అగ్నిపర్వతం తరచూ బద్దలవుతూ వార్తలు ఇచ్చింది. ఫాగ్రోడాల్స్ అగ్నిపర్వతం అనగానే ఎక్కడ గుర్తుకు రావాలి? ఐస్లాండ్. అండ్ ఇటీవల మౌంట్ ఎట్నా, మౌంట్ ఎట్నా ఇటీవల తరచూ బద్దలవుతూ వార్తలు ఇచ్చింది. ఎక్కడ ఉంది మౌంట్ ఎట్నా? ఇటలీ. అండ్ ఇటీవల మౌంట్ ఇలీ లెవెటలాక్, మౌంట్ ఇలీ లెవెటలాక్ అగ్నిపర్వతం ఎక్కడ? ఇండోనేషియా. ఇటీవల ఇండోనేషియాలోని చాలా అగ్నిపర్వతాలు తరచూ వార్తలు నిలుస్తున్నాయి. మౌంట్ ఇలీ లెవెటలాకే కానివ్వండి, మౌంట్ మెరాపి, మౌంట్ సినబంగ్ అండ్ ఒక ఐలాండ్ కూడా ఇటీవల తరచూ వార్తలు నిలిచింది, సులవేసి ఐలాండ్. ఇలాంటి ప్రాంతాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ ఇటీవల ఒక సముద్రం కూడా తరచూ వార్తలు నిలిచింది, సీ ఆఫ్ మర్మరా అని చెప్పేసి టర్కీ గురించి మీకు చెప్పడం జరిగింది. ఇలాంటి ప్రాంతాలపైన ప్రత్యేకంగా చూడండి. అండ్ ఇటీవల వరల్డ్ హెరిటేజ్ సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చిన ప్రాంతాలు ఏవైతే వాటిని కూడా లింక్ చేసుకోండి. ఎగ్జాంపుల్, సలోంగా నేషనల్ పార్క్ అని చెప్పేసి, రెయిన్ ఫారెస్ట్ నేషనల్ పార్క్ అని చెప్పాను, కాంగోకి సంబంధించి. ఇలాంటి అంశాలన్నింటినీ లింక్ చేసుకోండి. సో ప్రాంతాలపైన ప్రత్యేకమైన ప్రశ్నలను మనం రానున్న పోటీ పరీక్షలో చూసే అవకాశం ఉంది. అందులోనూ విపత్తు సంబంధిత అంశాలతో వార్తలు ఇచ్చిన ప్రాంతాలే కానివ్వండి, లేదా అంతర్జాతీయ గుర్తింపు పొంది ఏవైతే ప్రాంతాలు ఇటీవల కాలంలో వార్తల్లో కనిపించాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అసలు ఎందుకు వార్తలు ఇచ్చింది, దాని యొక్క ప్రత్యేకత ఏంటి, ఎక్కడ ఉంటుంది, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, ఈరోజు మరొక ప్రాంతం కూడా వార్తలు నిలిచింది. యాక్చువల్ గా ఒక బీచ్ వార్తలు నిలిచింది. భారతదేశంలోని ఒక బీచ్, సముద్రం పక్కన ఉండే ప్రాంతం ఉంటుంది కదా, పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించేవి బీచ్లు. అలాంటి బీచ్ ఏంటంటే ఈరోజు వార్తలు నిలిచింది మాల్పే బీచ్. మాల్పే, మాల్పే బీచ్ జస్ట్ గుర్తుంచుకోండి. ఇటీవల వార్తలు నిలిచిన మాల్పే బీచ్ ఎక్కడ ఉంది అంటారు? ఎక్కడ?
కర్ణాటక రాష్ట్రం. కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపి జిల్లా ఉంటుంది కదా, సో ఉడుపి జిల్లాలోని ఒక అద్భుతమైన బీచ్. చాలా మంది పర్యాటకులు, ఒక సంవత్సరంలో కొన్ని లక్షల మంది పర్యాటకులు వచ్చేసి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంజాయ్ చేసి వెళ్తారు అన్నట్టు. అలాంటి టూరిజం పరంగా ప్రత్యేకమైన బీచ్ మాల్పే బీచ్. ఇటీవల దాన్ని ఏమైతే చేశారో, ముఖ్యంగా కోస్ట్ గార్డ్స్ ఉంటారు కదా, ఇక్కడ ఎవరైతే ఉంటారో ఈ సిబ్బంది ఉంటారు కదా, ఈ కోస్ట్ గార్డ్ సిబ్బంది వారందరూ కూడా రెడ్ ఫ్లాగ్స్ మరియు నెట్స్ తో ఈ బీచ్ లోకి ఎవరూ ప్రవేశించకుండా అడ్డుగోడలు కట్టి వార్తలు నిలిచింది అన్నట్టు. అంటే యాక్చువల్లీ ఏంటంటే ఎందుకు మరి ఇలాంటి చర్యలతో వార్తలు నిలిచిందంటే, పర్యాటక పరంగా అద్భుతమైన మాల్పే బీచ్ పర్యాటకులను రానివ్వకుండా ఈరోజు వార్తలు ఇచ్చింది. ఎవరు కూడా పర్యాటకులు రావద్దు అని చెప్తున్నారు. ఇక్కడ మాల్పే బీచ్ సిబ్బంది వారు ఏమంటున్నారంటే, ఇటీవల కాలంలో గడిచిన నెల రోజుల్లోనే ఈ మాల్పే బీచ్ కి వచ్చిన పర్యాటకుల్లో చాలా మంది ఈ నీట మునిగి మరణిస్తున్నారట. ఎందుకు మరణిస్తున్నారు మరి ఇక్కడ లోతు ప్రాంతాల్లో ఏమో తెలియదు, కానీ ఎక్కువగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. కాబట్టి ఈ మాల్పే బీచ్ ఏదైతే ఉంటుందో, బీచ్ ఉంది కదా, ఈ సరిహద్దు ప్రాంతాల్లో దాదాపు ఒక 1 కిలోమీటర్ ఒక సరిహద్దు గోడ లాంటి నెట్స్ మరియు రెడ్ ఫ్లాగ్ తో కోస్ట్ సిబ్బంది ఎవరైతే ఉంటారో వారందరూ కూడా దీనికి అడ్డుగోడలుగా సృష్టించడం జరిగింది. అలా పర్యాటక పరంగా అద్భుతమైన మాల్పే బీచ్ ఏదైతే ఉంటుందో ఈ పర్యాటక రంగానికి దూరమై ఈ రోజు వార్తలు ఇచ్చిందని గుర్తుంచుకోండి సరిపోతుంది. ఎక్కడ ఉంది అంటే కర్ణాటక రాష్ట్రం ఉడుపి అని గుర్తుంచుకోండి. యాక్చువల్గా మాల్పే బీచ్ కి పర్యాటకులు ఎందుకు వస్తారంటే, ముఖ్యంగా విదేశీ పర్యాటకులు వస్తారు, దేశీయ పర్యాటకులు. కారణం ఏంటంటే ఇక్కడ ఒకటి మేరీ ఐలాండ్ అని ఒకటి ఉంటుంది, చాలా ప్రత్యేకం. ఆ ఐలాండ్ ని వీక్షించడానికి వస్తారు అన్నట్టు. సో అలాంటి మాల్పే బీచ్ ఇటీవల వార్తలు ఇచ్చింది. ఈ మాల్పే బీచ్ కి సంబంధించి పర్యాటక సంబంధిత అంశాలతో వార్తలు ఇచ్చింది, నిషేధ సంబంధిత అంశాలతో వార్తలు ఇచ్చింది. ఎక్కడ ఉంది అంటే కర్ణాటక ఉడిపి అని గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల కాలంలో బీచ్లు కూడా చాలా వార్తలు నిలుస్తున్నాయి. ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్లోని దిఘా బీచే కావచ్చు, ఎందుకంటే అక్కడ మృత్యువాత పడ్డ చేపల గురించి మనం చూసాం. దిఘా బీచ్ అనగానే వెస్ట్ బెంగాల్ గుర్తుకు రావాలి. అండ్ ఇటీవల ఋషికుల్య గహిర్మాతా బీచ్ తరచు వార్తలు నిలిచింది. ఒడిశా రాష్ట్రానికి సంబంధించి ఏవైతే ఉంటే ఆలు రిడ్లీ టర్టిల్స్ అంటేనే ఒడిశా రాష్ట్రం గుర్తుకు రావాలి. అలాంటి బీచ్లు ఎక్కడెక్కడైతే ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చాయో వాటికి సంబంధించి ప్రత్యేకంగా చూడండి, అసలు ఏ ఇష్యూతో వార్తలు ఇచ్చింది, ఎక్కడ ఉంది, సరిపోతుంది. దాని యొక్క ప్రత్యేకత ఏంటి. అండ్ నెక్స్ట్, ఈరోజు హర్యానా రాష్ట్రం మరొకసారి వార్తలు నిలిచింది. హర్యానా రాష్ట్రం ఈరోజు హర్హిత్ అనే ఒక ప్రత్యేక స్టోర్స్ ని ఏర్పాటు చేస్తూ వార్తలు ఇచ్చింది. హర్ అంటే హర్యానా, హిత్ అనే పేరుతో హర్హిత్ స్టోర్స్ పేరుతో ఈరోజు ప్రత్యేకమైన ఒక కార్యక్రమానికి హర్యానా రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. హర్యానా రాష్ట్రం అనగానే ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎవరు, మనోహర్ లాల్ ఖట్టర్ గారు. ప్రస్తుతం గవర్నర్ మన తెలుగు వారు బండారు దత్తాత్రేయ గారు ఉన్నారు. సో హర్యానా రాష్ట్రానికి సంబంధించి ఈ హర్హిత్ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆత్మనిర్భర్ భారత్ భాగంగా, ఆత్మనిర్భర్ భారత్ ఉంది ప్రస్తుతం సెల్ఫ్ రిలయన్స్, ఇందులో భాగంగా రాష్ట్రంలోని యువత ఎవరైతే ఉంటారో, నిరుద్యోగ సమస్యతో ఉన్న యువత ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించడం అన్నట్టు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అన్నట్టు. దేని ద్వారా స్టోర్స్ ని ఏర్పాటు చేసి, చిన్న చిన్న దుకాణాలను ఏర్పాటు చేసి, అంటే ఏంటంటే హర్యానా రాష్ట్రంలో గ్రాసరీ స్టోర్స్ అవి ఉంటాయి కదా, సో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో వారందరికీ కూడా స్టోర్స్ ని ఏర్పాటు చేసేసి వారికి లైవ్లీహుడ్ కల్పించడం అన్నట్టు. ఈ స్టోర్స్ యొక్క ప్రత్యేకత ఏంటి, మనకు రెగ్యులర్ గా మనకు ఇంటి అవసరాల కోసం గ్రాసరీస్ కానివ్వండి, ఆహార పదార్థాలు కొనుగోలు చేయడం కోసం కిరాణం దుకాణాలు ఉంటాయి కదా, సేమ్ కిరాణం దుకాణం లాగానే. సో అవి ఏవైతే ఉంటాయో కిరాణా దుకాణంలో ఏర్పాటు చేసి హర్యానా అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్, హర్యానా అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ పరిధిలో దాదాపు రాష్ట్రంలోని ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా బిస్కెట్లు తయారు చేసే పరిశ్రమలు కానివ్వండి, టూత్ పేస్ట్లు తయారు చేసే పరిశ్రమలు కానివ్వండి, వాటి నుండి ఏవైతే ఐటమ్స్ గ్రాసరీస్ వస్తాయో వాటన్నిటిని కూడా ఈ స్టోర్ ద్వారా అమ్మేయడం అన్నట్టు. ఎవరైతే ఉంటారో యువత వారికి ఉపాధి అవకాశాలు కల్పించినట్టుందని చెప్పేసి ఇటీవల కాలంలో యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రత్యేక దుకాణాలను లేదా హర్హిత్ స్టోర్స్ ని ఏర్పాటు చేస్తూ వార్తలు నిలిచిన రాష్ట్రం ఏదంటే హర్యానా రాష్ట్రం అని గుర్తుంచుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా యువతకి కావలసిన ఈ స్టోర్స్ ఏవైతే ఉంటాయో, ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఉంటారో, బతకడమే కష్టంగా ఉంటారో అలాంటి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ చూసి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోర్ ని పెట్టిస్తారు అన్నట్టు. ఆ స్టోర్ పెట్టుకోవడానికి కావాల్సిన ప్రోత్సాహం కానివ్వండి, సబ్సిడీ కానివ్వండి, అన్ని కూడా రాయితీలు, అన్ని ప్రోత్సాహాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆ స్టోర్స్ యొక్క ఉద్దేశం ఏంటి, మన నిత్యావసరాలు ఏవైతే ఉంటే వాటిని అమ్మవేసే దుకాణాలను గుర్తుంచుకోండి సరిపోతుంది. ఎవరి ఆధ్వర్యంలో, హర్యానా అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ పరిధిలో వీటిని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే హర్యానా రాష్ట్రంలోని ఇండస్ట్రీస్ కానివ్వండి, అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటి నుండి వచ్చే ఉత్పత్తులు ఉంటాయి కదా, ఆ ఉత్పత్తులన్నిటి కూడా ఈ స్టోర్స్ ద్వారా అమ్మేస్తారు అన్నట్టు. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో బేరోజ్గర్ ముక్త్, బేరోజ్గర్ ముక్త్, రోజ్గర్ యుక్త్ అని గుర్తుంచుకోండి. రోజ్గర్
యుక్త్, ఇది థీమ్ ఈ ప్రోగ్రామ్ కి. బేరోజ్గర్ ముక్త్, రోజ్గర్ యుక్త్ అనే థీమ్ ఆధారంగా ఈ హర్ హిత్ అనే స్టోర్స్ ని ప్రారంభించడం జరిగింది నిన్నటి రోజున హర్యానా రాష్ట్రంలోని పంచకుల అనే ప్రాంతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారు. సో బేరోజ్గర్ ముక్త్ అంటే ఏంటి? నిరుద్యోగాన్ని అంతమొందించాలి, నిరుద్యోగం సమస్య అనేది ఉండకూడదు. రోజ్గర్ యుక్త్ అంటే ఏంటి? ఉపాధి అవకాశాలు కల్పించాలి అన్నట్టు. రోజ్గర్ అనే పదం ఎక్కడ కనిపించినా కూడా ఉపాధి అనే పదం వినిపిస్తుంది. బేరోజ్గర్ అంటే ఏంటి? నిరుద్యోగం అనే పదం ఇస్తుంది. నిరుద్యోగం అంతమొందాలి, అట్ ద సేమ్ టైం ఉద్యోగ అవకాశాలను పెంపొందించాలి అని ఒక థీమ్ అన్నట్టు. బేరోజ్గర్ ముక్త్, రోజ్గర్ యుక్త్ అనే థీమ్ ఆధారంగా హర్ హిత్ స్టోర్స్ ని రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతోంది. అందులో భాగంగా పంచకుల ప్రాంతం హర్యానాలో నిన్నటి రోజున దీనికి సంబంధించిన శ్రీకార కార్యక్రమం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల హర్యానా రాష్ట్రం తరచూ వార్తలు నిలుస్తోంది. హర్యానా దేశంలోని CCTNS నెట్వర్కింగ్ సిస్టమ్, క్రైమ్ అండ్ క్రిమినల్ నెట్వర్కింగ్ ట్రాఫిక్ సిస్టమ్ ఏదైతే ఉంటుంది, ఇటీవల చూసాం కదా, క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ లో దేశంలోనే ఫస్ట్ ప్లేస్ అనగానే CCTNS లో నెంబర్ 1 అనగానే హర్యానా రాష్ట్రం. లాస్ట్ 2 డేస్ బ్యాక్ మనం చూసాం. గో సంరక్షణ సంబంధిత అంశాల్లో భాగంగా ఇటీవల స్పెషల్ కౌ ప్రొటెక్షన్ టాస్క్ ఫోర్స్ ని ఇటీవల ఈచ్ అండ్ ఎవ్రీ జిల్లాకు ఏర్పాటు చేయడం జరిగింది. స్పెషల్ కౌ ప్రొటెక్షన్ టాస్క్ ఫోర్స్ అనగానే ఇటీవల హర్యానా రాష్ట్రం వార్త నిలిచింది. దేశంలోనే మొట్టమొదటి అనే అంశంలో భాగంగా దేశంలోనే మొట్టమొదటి గ్రెయిన్ ATM అనగానే మనకు హర్యానా రాష్ట్రం గుర్తుకు రావాలి. అండ్ ఇటీవల హర్యానా రాష్ట్రానికి సంబంధించి హరిహర్ ప్రోగ్రామే కానివ్వండి, అండ్ ప్రస్తుతం దేశంలో చెట్లకి కూడా పెన్షన్ ఇస్తున్న రాష్ట్రంగా ఇటీవల హర్యానా రాష్ట్రం చూసాం. 75 సంవత్సరాలు నిన్న చెట్లు ఏవైతుంటే రాష్ట్ర వ్యాప్తంగా వాటన్నిటి కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ప్రాణవాయు దేవతా పెన్షన్ యోజన అని చెప్పేసి ఇలాంటి అన్ని అంశాలను కూడా హర్యానా రాష్ట్రానికి సంబంధించి లింక్ చేసుకోండి, సులభంగా ఉంటుంది. అండ్ ఇటీవల ఖేలో ఇండియా యూత్ స్పోర్ట్స్ సంబంధించి 4th ఎడిషన్ సంబంధించి తరచూ వార్తలు నిలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము, దేశంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయబోతున్నాం. రానున్న 2 సంవత్సరాల్లో 1023 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పేసి అనురాగ్ ఠాకూర్ గారు నిన్నటి రోజున కీలక ప్రకటన చేశారు. అనురాగ్ ఠాకూర్ ప్రస్తుతం ఎవరు? సమాచార మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అని చెప్తాం కదా. సో మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ సంబంధించి అనురాగ్ ఠాకూర్ గారు నిన్న పార్లమెంట్ వేదిక ఏం చెప్పారంటే, దేశంలో రానున్న 2 ఏళ్ల పాటు ఎప్పటి వరకు అంటే ఏప్రిల్ 1, 2021 తేదీ నుండి, అంటే ఈ ఆర్థిక సంవత్సరం నుండి 2023 ఆర్థిక సంవత్సరం ముగిసే లోపల, అంటే ముఖ్యంగా మనకు మార్చ్ 31, 2023 అంటే 2022 ఆర్థిక సంవత్సరం ముగిసే లోపల అన్నట్టు. సో ఏప్రిల్ 1, 2021 నుండి మార్చ్ 31, 2023 వరకు, సో ఆల్మోస్ట్ 2 ఇయర్స్. ఈ 2 సంవత్సరాల్లో భారతదేశంలో ఆల్మోస్ట్ 1023 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయబోతున్నారట. ఇందులో 389 పోక్సో న్యాయస్థానాలు ఉంటాయట. పోక్సో ఇటీవల తరచూ చెప్తున్నాను, పోక్సో కానివ్వండి, జువెనైల్ జస్టిస్ అమెండ్మెంట్ బిల్ కానివ్వండి, ఇటీవల వార్తలు ఇచ్చాయి. పోక్సో అనగానే దీని యొక్క యాక్రోనిమ్ ఏంటి? ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్ 2012. ఎప్పుడైనా ఏదైనా చట్టం వార్తలు ఇస్తే ఆ కన్సర్న్ ఇయర్ గుర్తుంచుకోండి. అంటే చిన్న పిల్లల పైన లైంగిక నేరాలకు పాల్పడ్డ వారు ఎవరైతే ఉంటారో వారిపైన ఎలాంటి శిక్షలు వేయొచ్చు అని చెప్పి ఒక చట్టం అన్నట్టు. సో అలాంటి పోక్సో చట్టం అమలు కోసం దేశంలో 389 న్యాయస్థానాలు ఏర్పాటు చేశారట. ఇందులో ఈ 1023లో 389 ఏమో పోక్సో న్యాయస్థానాలు ఉంటాయట. మరి ఈ న్యాయస్థానాలు ఏవైతే ఉంటాయో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను దాదాపు 1572.86 కోట్ల రూపాయలతో రానున్న 2 ఏళ్లలో నిర్మిస్తారంట. సో 1572.86 కోట్లు. ఇందులో కేంద్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందంటే 971.70 లక్షలు. రిమైనింగ్ ఏంటి? కన్సర్న్ రాష్ట్రం ఉంటుంది కదా, ఆ రాష్ట్రంలో ఏర్పడింది అనుకోండి ఫాస్ట్ ట్రాక్ న్యాయస్థానము, పోక్సో న్యాయస్థానం ఏర్పడింది అనుకోండి, ఆ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ నిర్మించాల్సి ఉంటుంది అన్నట్టు. సో అలా అవుట్ ఆఫ్ మొత్తం ఎంత మొత్తమో నిధి దీనికోసం 1572.86 crores. అందులో కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత? 971.70. మిగతా వాటా అంటే ఎవరు? రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. అలా దేశంలో ఈ 2 సంవత్సరాల్లో, ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండి 2022 ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా, అంటే ఏంటి 2023 మార్చి 31లోగా ఎన్ని న్యాయస్థానాలను ఏర్పాటు చేస్తారట? 1023 న్యాయస్థానాలు. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అంటే ఉద్దేశం ఏంటంటే తొందరగా, అతి త్వరగా జడ్జిమెంట్స్ రావాలి, తీర్పు రావాలని చెప్పేసి. ప్రస్తుతం చూడండి న్యాయస్థానాల్లో పెండింగ్ కేసుల సంఖ్యనే లక్షలలో ఉంది. అలాంటి పెండింగ్ కేసులను సత్వర పరిష్కారం చేయాలి, తీర్పునివ్వాలని చెప్పేసి ఫాస్ట్ ట్రాక్ న్యాయస్థానాలు ఎన్నట? 1023
23 అని గుర్తుంచుకోండి. మరి కేంద్ర ప్రభుత్వం 971.70 లక్షలను ఎక్కడి నుండి ఖర్చు చేస్తారట అంటే నిర్భయ ఫండ్ నుండి ఖర్చు చేస్తారట. నిర్భయ ఫండ్ ప్రత్యేకమైన నిధి ఉంది కదా కేంద్ర ప్రభుత్వం దగ్గర, ఆ నిర్భయ ఫండ్ నుండి ఈ మొత్తం నిధిని రిలీజ్ చేస్తారట. ఇది ఒకటి గుర్తుంచుకోండి. దీనికి సంబంధించి ప్రకటన ఎవరు చేశారు? అనురాగ్ ఠాకూర్ గారు, ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ మినిస్టర్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈరోజు వరల్డ్ బ్యాంక్ అండ్ ఇండియా ఒప్పందం వార్తలు ఇచ్చింది. $250 మిలియన్, $250 మిలియన్ ఒప్పందం. సో ఇండియాకి వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ అంటున్నాను. డేవిడ్ మాల్పాస్ గారు ప్రస్తుతం ఈ సంస్థ ఏదైతే ఉంటుందో హెడ్ గా ఉన్నారు, వాషింగ్టన్ DC కేంద్రంగా పనిచేస్తుంది. సో వరల్డ్ బ్యాంక్ నిధులు ఎందుకోసం ఈ రుణం శాంక్షన్ అంటే భారతదేశంలో డ్యామ్ సేఫ్టీ కార్యక్రమాల కోసం. డ్యామ్ సేఫ్టీ ప్రస్తుతం భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న డ్యామ్స్ ఏవైతే నిర్మించబడి ఉన్నాయో, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డ్యామ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్జిస్టింగ్ డ్యామ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సురక్షితంగా మార్చడానికి, డ్యామ్ సేఫ్టీ నిబంధనలను అమలు చేయడానికి ఈ ప్రత్యేక నిధిని ఖర్చు చేయబోతుంది భారత ప్రభుత్వం. గుర్తుంచుకోండి. మనందరికీ తెలుసు డ్యామ్ రీహాబిలిటేషన్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్, డ్రిప్ ప్రాజెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. డ్రిప్ ప్రాజెక్ట్ అని చెప్పేసి డ్యామ్ రీహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్. ప్రస్తుతం ఏవైతే డ్యామ్స్ ఉన్నాయో వాటిని ఇంప్రూవ్ చేయాలన్నట్టు, వాటికి ఏవైతే ఉంటే అడ్డు గోడలు కానివ్వండి, ఆ బ్యారేజ్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి గేట్లు కానివ్వండి, వాటన్నిటిని కూడా రెనోవేట్ చేయాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో డ్యామ్ సేఫ్టీ ఇష్యూ అనేది కూడా చాలా విపత్తు సంబంధిత ఒక సమస్య అనుకోవచ్చు. ఎందుకంటే డ్యామ్లకి సంబంధించి ఇటీవల కట్ట తెగి లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడం, ఇలాంటి సమస్యల బారిన పడకుండా దేశంలో ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో ఉన్న డ్యామ్స్ ఏవైతే ఉంటాయో ఆ డ్యామ్స్ ఏవైతే పురాతన డ్యామ్లు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి సేఫ్టీ స్టాండర్డ్స్ ని అమలు చేయడంలో భాగంగా రెనోవేషన్ కోసం ఈ నిధిని ఖర్చు చేస్తట భారత ప్రభుత్వం. వరల్డ్ బ్యాంక్ అండ్ ఇండియా ఒప్పందం దేనికి సంబంధించి $250 మిలియన్ శాంక్షన్ చేయడం జరిగింది. భారత ప్రభుత్వానికి ఇస్తారు. ఎందుకోసం ఖర్చు చేస్తుంది భారత ప్రభుత్వము? డ్యామ్ సేఫ్టీ గైడ్ లైన్స్ కోసం. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉన్న డ్యామ్లను సురక్షిత డ్యామ్లుగా తీర్చిదిద్దడానికి ఈ నిధిని ఖర్చు చేస్తారని గుర్తుంచుకోండి. డ్రిప్ యాక్రోనిమ్ ఏంటి అంటారు? డ్యామ్ రీహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ అని గుర్తుంచుకోండి. డ్యామ్లకి సంబంధించిన ప్రోగ్రాంలో భాగంగా దీన్ని ఖర్చు చేస్తారు. ప్రస్తుతం డ్రిప్ 2 అమలవుతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, ADB వార్తలు నిలిచింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనగానే మనకు ఫిలిప్పీన్స్ మనీలా గుర్తుకు రావాలి, మాండలియాంగ్. సో అలాంటి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఈరోజు జార్ఖండ్ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు, తాగునీటి సౌకర్యాల కోసం ఉపయోగంగా ఉండాలని చెప్పేసి $112 మిలియన్ శాంక్షన్ చేసింది. $112 మిలియన్ అరౌండ్ 800 crores అనుకోండి. అదవసరం లేదు, జస్ట్ ఇది గుర్తుంచుకోండి. ఎందుకంటే ADB ఎంత మొత్తంలో నిధులను ఇటీవల జార్ఖండ్ రాష్ట్రం కోసం, జార్ఖండ్ రాష్ట్రంలో తాగునీటి సౌకర్యాలను కల్పించడానికి విడుదల చేసింది అంటారు, శాంక్షన్ చేసింది. అంటే మనకు $112 మిలియన్. సో తాగునీటి కార్యక్రమం ముఖ్యంగా జార్ఖండ్కి సంబంధించి రాంచీ కానివ్వండి, మేదినీపూర్ కానివ్వండి, హుసేనాబాద్ కానివ్వండి, ఇలాంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో తాగునీటి సమస్యను తీర్చాలి. 24 hours వాటర్ ఇవ్వాలని చెప్పేసి తాగునీటి కోసం కావాల్సిన వాటర్ పైప్ లైన్స్ ఇవ్వడము, అట్ ద సేమ్ టైం వాటర్ అందరికీ కూడా అందాలి అనే ప్రోగ్రాంలో భాగంగా ఈ నిధులను ఖర్చు చేస్తుంది జార్ఖండ్ అని గుర్తుంచుకోండి. ఇటీవల ఇలాంటి అంశాలు మనం తరచూ చూస్తున్నాం. నాబార్డ్ ఇలాంటి అంశాల్లో భాగంగా RIDF నిధులను విడుదల చేసింది. కేరళ రాష్ట్రానికి కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, కర్ణాటక కానివ్వండి. RIDF అంటే ఏంటి? రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్. సో అలా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం అన్నట్టు. కానీ ఈ రోజు ADB ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ విడుదల చేసిన $112 మిలియన్ ఏమో జార్ఖండ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు, ప్రముఖ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, సిటీస్ ఏవైతే ఉంటాయో అక్కడ ప్రజలు ఎవరైతే ఉంటారో అర్బన్ ప్రాంతాల్లో నివసించే ప్రజల కోసం తాగునీటి సౌకర్యాలను తీర్చుకోవడం కోసం ఖర్చు చేయబోతుందని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి భారతదేశంలోని అత్యున్నత క్రీడా పురస్కారం ఈరోజు పేరు మార్పు సంబంధిత అంశంతో వార్తలు నిలిచింది. భారతదేశంలోనే అత్యున్నత క్రీడా పురస్కారం అంటున్నాను. దేశంలో క్రీడా రంగంలో ఇచ్చే అత్యున్నత ప్రతిష్టాత్మక పురస్కారం ఏంటి? రాజీవ్ ఖేల్ రత్న. చాలా పోటీ పరీక్షలో దీనికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నారు. భారతదేశంలో క్రీడా రంగంలో ఇచ్చే ప్రతిష్టాత్మక లేదా అత్యున్నత పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న లేదా రాజీవ్ గాంధీ ఖేల్ రత్న. ఈ రాజీవ్ ఖేల్ రత్న పేరును ఈరోజు మారుస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం వార్తలు నిలిచింది. సో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈరోజు ట్విట్టర్ వేదికగా ఒక ప్రకటన చేశారు. అదేంటంటే ఇప్పటి వరకు భారతదేశంలో క్రీడా రంగంలో ఇస్తున్న అత్యున్నత పురస్కారం, ప్రతిష్టాత్మక పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న లేదా రాజీవ్ గాంధీ ఖేల్ రత్న. ఈ పురస్కారం పేరును మారుస్తున్నట్లు ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. నూతన పేరు ఏంటంటే రాజీవ్ గాంధీ గారి స్థానంలో నూతన పేరు మేజర్ ధ్యాన్ చంద్ అని గుర్తుంచుకోండి. మేజర్ ధ్యాన్ చంద్ క్రీడా పురస్కారం. సో
ఖేల్ రత్న పురస్కారం అని గుర్తుంచుకోండి. ఇక మీదట భారతదేశంలో క్రీడా రంగంలో ఇచ్చే ప్రతిష్టాత్మక అత్యున్నత పురస్కారం పేరేంటి? మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారం అని గుర్తుంచుకోండి. అంతకుముందు పేరేంటి? రాజీవ్ ఖేల్ రత్న. మనందరికీ తెలుసు మేజర్ ధ్యాన్ చంద్ భారతదేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో, హాకీ చరిత్రలో ఒక లెజెండ్. అలాంటి లెజెండ్ పేరుని ఈరోజు భారతదేశంలో అత్యున్నత క్రీడా పురస్కారానికి నామకరణం చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం వార్తల్లో నిలిచింది. సో రాజీవ్ ఖేల్ రత్న భారతదేశంలోని అత్యున్నత పురస్కారం కదా ఇప్పటి వరకు. ఆ పురస్కారం ఎప్పటి నుండి ఇవ్వడం జరుగుతుంది? 1991, 1992 ఇయర్ నుండి ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు 45 మంది పురస్కార గ్రహీతలు ఉన్నారు. అలాంటి అత్యున్నత క్రీడా పురస్కారం పేరు ఇక నెక్స్ట్ ఇయర్ నుండి ఏ పేరుతో ఇస్తారన్నట్టు? మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అని గుర్తుంచుకొని. మరి ఎందుకు ఈ నిర్ణయం అంటే చాలా మంది ప్రజలు ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి కొన్ని వినతి పత్రాలు రాస్తున్నారు. అదేంటంటే ఇక మీదట హాకీకి ఒక గుర్తింపు ఇవ్వండి, హాకీ లెజెండ్ పేరుని మీరు సూచించండి అని చెప్పేసి. యాక్చువల్లీ ఏంటంటే ఇటీవల టోక్యో ఒలింపిక్స్ లో మన హాకీ జట్టు సాధించిన విజయం ఆల్మోస్ట్ 41 ఇయర్స్ తర్వాత 1980 ఒలింపిక్స్ తర్వాత ఈ టోక్యో ఒలింపిక్స్ నిన్నటి రోజున భారత హాకీ జట్టు, పురుషుల హాకీ జట్టు కాంస్య పథకాన్ని సాధించడం జరిగింది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన కృషి కూడా ఈ రోజు ఒక విజయాన్ని సాధించేలా చేసింది. అందులో ఒడిశా రాష్ట్రం ముందుంటుంది. యాక్చువల్గా ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు ప్రస్తుతం హాకీ జట్టు ఏదైతే ఉంటుందో ఒలింపిక్ లో మనకు రిప్రజెంటేషన్ ఉంది కదా, ఆ హాకీ జట్టుకు స్పాన్సర్ గా కూడా ఉన్నారు. అలాంటి ప్రయత్నాలన్నీ కూడా విజయం సాధించాయి. భారత హాకీ జట్టు, పురుషుల హాకీ జట్టు దాదాపు 41 సంవత్సరాల తర్వాత ఒక పథకాన్ని, ఒలింపిక్ మెడల్ ని సాధించడం చిహ్నంగా భారత హాకీ చరిత్రలో ఒక దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ ని ఇక మీదట భారత హాకీ జట్టుకు సంబంధించి కానివ్వండి, హాకీ క్రీడకు మరింత ప్రోత్సాహం ఇస్తామని చెప్పేసి క్రీడా రంగంలో అన్ని క్రీడలకు సంబంధించి అత్యున్నత ప్రతిష్టాత్మక పురస్కారం ఏదైతే ఉంటుందో రాజీవ్ ఖేల్ రత్న పేరును మేజర్ ధ్యాన్ చంద్ పేరుతో ఈ రోజు నామకరణం చేయడం జరిగింది. మనందరికీ తెలుసు 1991, 1992 దివంగత రాజీవ్ గాంధీ గారు, యాక్చువల్గా దివంగత ప్రధాని భారతదేశ చరిత్రలో రాజీవ్ గాంధీ గారి పేరు మీదట ఇప్పటి వరకు క్రీడలో అత్యున్నత పురస్కారం ఇస్తున్నారు. అలాంటి రాజీవ్ గాంధీ గారి పేరు ఏదైతే ఉంటుందో ఆ పేరు స్థానంలో నూతన పేరు మేజర్ ధ్యాన్ చంద్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, ఈరోజు వార్తలు నిలిచిన ఒక ప్రత్యేక కప్ప రకం. ఆ పేరు గుర్తుంచుకోండి, సైంటిఫిక్ నేమ్ రాసోఫోరస్ సూడో మలబారికస్. ఎప్పుడైనా సైంటిఫిక్ నేమ్స్ ఏవైతే ఉంటాయో జీవులకి సంబంధించి కానివ్వండి, మొక్కలకి సంబంధించి కానివ్వండి, వాటి యొక్క సైంటిఫిక్ నేమ్ శాస్త్రీయ నామం ఆధారంగానే చదవండి. ఈ రోజు ఒక ఫ్రాగ్, యాక్చువల్ గా నార్మల్ మనకు లోకల్ పీపుల్ ఏమని పిలుస్తారంటే అనై మలై ఫ్లయింగ్ ఫ్రాగ్ అంటారు. అనై మలై ఫ్లయింగ్ ఫ్రాగ్, ఎగిరే కప్ప, ఒక చిన్న కప్ప, ఒక ప్రత్యేక కప్ప, ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న కప్ప. ఇది కొత్తగా దీని ఆనవాళ్ళను కనుగొనలేదు. యాక్చువల్గా అనైమలై ఫ్లయింగ్ ఫ్రాగ్ లేదా రాసోఫోరస్ సూడో మలబారికస్ అనేది ఎండమిక్ ఫ్రాగ్. ఎండమిక్ అంటే ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైనట్టు. ఆ ప్రాంతం ఏంటంటే వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి కదా, పశ్చిమ కనుమలు ఉన్నాయి కదా, సౌదర్న్ వెస్టర్న్ ఘాట్స్ అంటే ఈ పశ్చిమ కనుమల్లో దక్షిణ భాగంలో మాత్రమే కనిపించే ఒక కప్ప. ప్రస్తుతం IUCN కేటగిరీ, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్, IUCN కేటగిరీ ఇంపార్టెంట్. ఈ IUCN కేటగిరీ రెడ్ డేటా బుక్ కానివ్వండి, ఆ కేటగిరీ చూడండి. ఈ IUCN కేటగిరీలో ఈ కప్ప ఏదైతే ఉంటుందో ఈ రోజు వార్తలు నిలిచిన అనైమలై ఫ్లయింగ్ ఫ్రాగ్ అనేది క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీలో ఉండి, అంటే అంతరించిపోయే దశలో ఉంది అన్నట్టు. అలాంటి కప్పకి సంబంధించి ఈ రోజు సంరక్షణ సంబంధిత అంశం వార్తలు ఇచ్చింది. ఈ కప్పను ప్రొటెక్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఒక పర్సన్ వార్తలు ఇచ్చారు, హెడ్లీ రంజిత్ అనే అతను ఒక న్యాచురలిస్ట్ అన్నట్టు, హెర్పటాలజిస్ట్ అండ్ న్యాచురలిస్ట్. ముఖ్యంగా జీవులకి సంబంధించి సంరక్షణ విషయంలో చాలాసార్లు వార్తలు ఇచ్చారు, చాలా ప్రతిష్టాత్మక పురస్కారాలు గెలుచుకున్నారు. అలాంటి హెడ్లీ రంజిత్ ఎవరైతే ఉన్నారో కేరళ రాష్ట్రానికి సంబంధించి ఈ కప్పకి సంబంధించి ప్రత్యేకంగా మున్నార్ ప్రాంతం, సో మున్నార్లోని ప్లాంటేషన్స్ ఏవైతే ఉంటాయో మడ్డి ప్రాంతాల్లో ఈ కప్పకి సంబంధించి సంరక్షణ చేస్తున్నారంట. ప్రత్యేకంగా ఒక సంరక్షణ చర్యలతో ఈరోజు హిందూ పేపర్లు చూడండి. యాక్చువల్గా ఇలాంటి జీవ సంబంధిత అంశాల గురించి లేదా
అంతరించిపోతున్న మొక్కలు కానివ్వండి, జంతువులు కానివ్వండి, నూతనంగా కనుగొనబడిన జంతువుల ఆనవాళ్ళు కానివ్వండి, ఇలాంటి వాటి గురించి మీకు హిందూ పేపర్లో లాస్ట్ పేపర్లు ఇస్తారు కార్నర్లో. చూడండి ఇంపార్టెంట్ పాయింట్స్ అవన్నీ కూడా ఎన్విరాన్మెంట్ ఎకోసిస్టమ్ సంబంధించి అడుగుతారు. నిన్నటి క్లాస్లో కూడా మనం ఒక కప్ప గురించి చూసాము, మినర్వారియా పెంటాలి అని చెప్పేసి దీపక్ పెంటాల్ ఒక ప్రముఖ వైస్ ఛాన్సలర్ పేరును పెట్టారు. మాజీ ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మినర్వారియా పెంటాలి అనేది ఇటీవల వార్తలు ఇచ్చిన ఒక కప్ప. ఈ రోజు వార్తలు ఇచ్చిన రాసోఫోరస్ సూడో మలబారికస్ అనేది ఒక కప్ప, అంతరించిపోతున్న కప్పకి సంబంధించి సంరక్షణ చర్యలు తీసుకుంటున్న వ్యక్తిగా ఈ రోజు తన వార్తలు ఇచ్చారు. ప్రత్యేకంగా చూడండి, దీన్ని అన్నైమలై ఫ్రాగ్ అంటారు. ఫ్లయింగ్ ఫ్రాగ్, ఎగురుతుంది అన్నట్టు, ఒక ఆకు నుండి ఇంకొక ఆకు పైకి ఎగిరిపోతుంది అన్నట్టు, ఎగిరే కెపాసిటీ ఉన్న ఒక ఫ్రాగ్, చిన్న కప్ప. అండ్ దీనికి సంబంధించి ఎండమిక్ అంటున్నాను కదా, 2 పార్కులు గుర్తుంచుకోండి నేషనల్ పార్కులు. ఒకటి ఇందిరాగాంధీ నేషనల్ పార్క్, ఇందిరాగాంధీ నేషనల్ పార్క్ ప్రస్తుతం పేరు మార్పు ఉంది, అనైమలై పార్క్ అని గుర్తుంచుకోండి, తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి. అండ్ పరంబికులం పార్క్, పరంబికులం, ఇటీవల ఈ 2 పార్కులు అనైమలై కానివ్వండి, పరంబికులం కానివ్వండి వార్తలు నిలిచాయి. కన్జర్వేషన్ అజర్డ్, గ్లోబల్ కన్జర్వేషన్ అజర్డ్ టైగర్ స్టాండర్డ్స్ అని చెప్పేసి భారతదేశంలోని 14 పులుల సంరక్షణ కేంద్రాల గురించి చెప్పాను. అక్కడ ఈ 2 పేర్లు కూడా చెప్పాను, పరంబికులం అని గుర్తుంచుకోండి అండ్ ఇందిరాగాంధీ నేషనల్ పార్క్ లేదా అనమలై నేషనల్ పార్క్. ఈ ప్రాంతాల్లో మాత్రమే కనిపించే కప్పను ప్రత్యేకంగా సంరక్షణ చేస్తున్నారు మున్నార్ ప్రాంతంలో. మున్నార్ ఎక్కడ ఉంది? కేరళలో, ఒక అద్భుతమైన టూరిస్ట్ ప్లేస్. అలాంటి మున్నార్ ప్రాంతంలో ఈ కప్పను ఎవరు సంరక్షిస్తున్నారు? హ్యాడ్లీ రంజిత్ అని గుర్తుంచుకోండి, ప్రముఖ న్యాచురలిస్ట్ అని గుర్తుంచుకోండి. సో జస్ట్ ఈ కప్ప వార్తలు ఇచ్చింది కాబట్టి దీనికి సంబంధించి అడగవచ్చు. అంతరించిపోతున్న దశలో ఉన్న, క్రిటికల్లీ ఎండేంజర్ కేటగిరీలో ఉన్న ఒక కప్ప ఇటీవల వార్తలు ఇచ్చింది. దాని యొక్క పేరు ఏంటి అంటారు? సైంటిఫిక్ నేమ్ ఇస్తారు, రాసోఫోరస్ సూడో మలబారికస్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వార్తలు నిలిచింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక డీప్ స్టడీ చేస్తుందట. దేనికి సంబంధించి అధ్యయనం చేస్తున్నారంటే, ప్రస్తుతం భారతదేశంలో మనందరికీ కూడా 18 ఇయర్స్ ప్లస్ 18 సంవత్సరాల నుండి వారందరికీ కూడా ఓటు హక్కు అనేది కల్పించబడుతుంది. సో వయోజన ఓటు హక్కు అంటాం. ఆర్టికల్ 326 రాజ్యాంగంలో కల్పించబడిన ఒక హక్కు. అకార్డింగ్ టు ఆర్టికల్ 326 ప్రతి వ్యక్తి 18+ ఇయర్స్ ప్రతి వ్యక్తికి కూడా ఓటు హక్కు కలిగి ఉంటాడు. అలా ఆర్టికల్ 326 అనేది ఉంటుంది. అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 324 రాజ్యాంగబద్ధ సంస్థ ఈ రోజు ఒక కీలకమైన ప్రకటన చేసింది. భారతదేశంలో ఎలక్టోరల్ రోల్స్ ఏవైతే ఉంటాయో, అంటే మన ఓటర్ కార్డు ఉంటుంది కదా, ఎలక్టోరల్ రోల్స్ ని మరియు ఆధార్ ఎకోసిస్టమ్ ఈ రెండింటిని కూడా లింకింగ్ అనేది చేయడం పైన ప్రత్యేక స్టడీ చేస్తున్నారు. ఇప్పటి వరకు కొన్ని ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేశారు. యాక్చువల్ గా ఎలక్షన్ కార్డు ఏదైతే ఉంటుందో, మనకి ఏదైతే ఉందో ఓటు కార్డు ఉంటుందో, ఓటర్ కార్డు ఏదైతే ఉంటుందో దాన్ని ఆధార్ కార్డుతో మ్యాండేటరీగా లింక్ చేసామనుకోండి, ఖచ్చితంగా ఒక ఉత్తర్వులను కానివ్వండి, ఒక నిబంధన తీసుకొచ్చామనుకోండి, చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అదేంటంటే, ఒకటి చాలా ప్రాంతాల్లో ఒక వ్యక్తి మీద 2-3 ఓటర్ కార్డులు కూడా ఉంటాయి. ఒక ప్రాంతంలో ఓటు వేసి ఇంకొక ప్రాంతానికి వెళ్ళి ఓటు వేసే వారు కూడా ఉన్నారు ఇప్పటికి కూడా. అలా ఏదైతే ఉంటాయో మల్టిపుల్ ఓటర్ కార్డ్స్ ని తీసేయచ్చు. అట్ ద సేమ్ టైం ఆధార్ కార్డు ఆధారంగా లింక్ చేస్తే ఒక వ్యక్తికి ఒకే ఓటర్ కార్డు కానివ్వండి, దొంగ ఓట్లు కానివ్వండి, రిగ్గింగ్ కానివ్వండి, ఇలాంటి చర్యలన్నింటినీ కూడా అడ్డుకట్ట వేయచ్చు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీన్ని మ్యాండేటరీ చేయబోతున్నారట. ఇప్పటి వరకు ఆప్షనల్ గా ఉన్న ఈ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, దేశంలో ఓటర్ కార్డు లేదా ఎలక్టోరల్ రోల్స్ అండ్ ఆధార్ ఎకోసిస్టమ్, ప్రతి ఒక్కరికి ఉన్న యూనిక్ కార్డు ఉంది కదా, ఆ ఆధార్ కార్డుతో, ఎవరి ఆధార్ కార్డుతో వారి యొక్క ఓటర్ కార్డుని లింక్ చేయడం అనేది ప్రత్యేకంగా అధ్యయనం చేస్తున్నారు. అతి త్వరలో దీనికి సంబంధించి మ్యాండేటరీ గైడ్లైన్స్ కూడా తీసుకొస్తారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఆర్టికల్ 324 గుర్తుంచుకోండి, రాజ్యాంగబద్ధ సంస్థ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తరచూ వార్తలు నిలుస్తుంది. భారతదేశంలో ఎన్నికలు నిర్వహించే సంస్థ. ఎమ్మెల్యే ఎన్నికలు కానివ్వండి, ఎంపీ ఎన్నికలు కానివ్వండి, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలన్నీ కూడా వీరి పరిధిలోనే ఉంటాయి. అండ్ ఆర్టికల్ 326 అనేది రైట్ టు ఓటు హక్కును కల్పించే మన ఒక రాజ్యాంగ ప్రకరణ. అండ్ నెక్స్ట్ ఈరోజు ఒక ఒప్పందం వార్తలు నిలిచింది. భారతదేశంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ గుర్తుంచుకోండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనగానే మీకు తిరువనంతపురం గుర్తుకు రావాలి. తిరువనంతపురం ఎక్కడ ఉంది? కేరళ. సో తిరువనంతపురంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీకి మరియు డెల్ఫ్ట్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అని గుర్తుంచుకోండి. డెల్ఫ్ట్ అని గుర్తుంచుకోండి. డెల్ఫ్ట్ యూనివర్సిటీ లేదా డెల్ఫ్ట్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, డియుటి అని గుర్తుంచుకోండి సరిపోతుంది. డెల్ఫ్ట్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ ఎక్కడ ఉంది? ఏ దేశంలో ఉంది అంటే నెదర్లాండ్స్ లో ఉంది. నెదర్లాండ్స్. సో నెదర్లాండ్స్ లోని
టియు డెల్ఫీ యూనివర్సిటీ, అట్ ద సేమ్ టైం భారతదేశంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య ఒక ఒప్పందం కుదుర్చడం జరిగింది. భారత ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి దేనికి సంబంధించి అంటే స్పేస్ టెక్నాలజీకి సంబంధించి అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ డెల్ఫ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఎవరు ఉంటారో వీరికి ట్రాన్స్ఫర్ చేస్తారు, బదిలీ చేస్తారు. జస్ట్ గుర్తుంచుకోండి, స్పేస్ రంగానికి సంబంధించి ఇటీవల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ దేశంలోని టియు డెల్ఫ్ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకుని వార్తలు ఇచ్చిందంటే నెదర్లాండ్స్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. స్పేస్ టెక్నాలజీ విషయంలో ఇరు సంస్థలు కూడా సహకారం అందించుకోబోతున్నాయి. ఈ స్పేస్ టెక్నాలజీ సంబంధించి ఈ టెక్నాలజీ యూనివర్సిటీ చాలా ఒక దిగ్గజ యూనివర్సిటీ, చాలా సార్లు కూడా కొన్ని ప్రముఖ ర్యాంకింగ్స్ లో టాప్ ప్లేస్ లో నిలుస్తుంది. అలాంటి యూనివర్సిటీ మనకు సాంకేతిక సాయం శాటిలైట్ టెక్నాలజీ సంబంధించి ప్రోత్సాహం ఇవ్వబోతున్నారు. అండ్ నెక్స్ట్, సో ఈరోజు సెట్ ఇన్ వార్తలు నిలిచింది. సెట్ అంటే ఏంటంటే సెట్ గుర్తుంచుకోండి, సెట్ అంటే ఏంటంటే కంప్యూటర్ ఎమర్జెన్సీ రిస్క్ టీమ్ లేదా రెస్పాన్స్ టీమ్ అని గుర్తుంచుకోండి. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అని గుర్తుంచుకోండి. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఇన్ ఇండియా ద ఇండియా కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో 2004 సంవత్సరంలో ఏర్పాటైన ఒక సంస్థ, ఒక నోడల్ ఏజెన్సీ. దేనికి సంబంధించి నోడల్ ఏజెన్సీ అంటే భారతదేశంలో సైబర్ క్రైమ్స్ ఉంటాయి కదా, సైబర్ దాడులకు కానివ్వండి, సైబర్ సెక్యూరిటీ కానివ్వండి. సైబర్ అంటే ఏంటి? ఆన్లైన్ విధానంలో జరిగే మోసాలు. మనకు ట్రాన్సాక్షన్ రిలేటెడ్ మెసేజెస్ వస్తాయి, ఎవరైనా ఫోన్ చేసి మీ అకౌంట్ నెంబర్ చెప్పండి, సివివి నెంబర్ చెప్పండి అని చెప్పేసి అనగానే మనకి మీ అకౌంట్లో 20,000 పడతాయి అంటే ఎవరైనా చెప్పేస్తారు. సో ఇలాంటివి ఏవైతే ఉంటే సైబర్ క్రైమ్స్, సైబర్ ఫ్రాడ్స్ కి సంబంధించి భారతదేశంలో నియంత్రణ చేసే సంస్థ, దానికి సంబంధించి గణాంకాలను ఇచ్చే సంస్థ. ఈ సంస్థ ఏం చేసిందంటే భారతదేశంలో ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో జస్ట్ 2021లోనే 6,07,000 సైబర్ క్రైమ్స్ జరిగాయంట, అంటే ఆన్లైన్ విధానంలో మోసాలు జరిగాయంట. సో అలా 6 లక్షలను గుర్తుంచుకోండి. అందులో 12,000 సైబర్ క్రైమ్స్, సైబర్ ఫ్రాడ్స్ అనేవి మనకి గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ప్రభుత్వ కార్యాలయాల్లోనే జరిగాయంట. సో ఈ యొక్క నివేదికను ఇవ్వడం జరిగింది. సో భారతదేశంలో సైబర్ క్రైమ్స్ కి సంబంధించి ఇటీవల సెర్ట్ ఇండియా నివేదిక ఆధారంగా ఎన్ని సైబర్ క్రైమ్స్ జరిగాయి ఈ కరోనా విపత్కర పరిస్థితులు. అంటే ఎందుకు కరోనా విపత్కర పరిస్థితులు అంటున్నా అంటే ప్రస్తుతం కరోనా అన్ని వ్యవస్థలను కూడా ఆన్లైన్ విధానంలోకి తీసుకొచ్చింది. ఆన్లైన్ విధానంలోకి ఎక్కువగా వ్యవస్థ రావడం వల్ల అక్కడ మోసాలు కూడా జరుగుతాయి. సో అలా చిన్నపిల్లలు ఆన్లైన్ క్లాసెస్ వినేటప్పుడు కొన్ని మెసేజెస్ వచ్చినా కూడా కొన్ని యాక్సెప్ట్ చేస్తే కూడా ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇలాంటి అన్ని అంశాలు భారతదేశంలో ఈ కరోనా విపత్కర పరిస్థితిలో ఎన్ని సైబర్ క్రైమ్స్, సైబర్ ఫ్రాడ్స్ జరిగాయని చెప్పేసి సెర్ట్ నివేదిక చెప్పింది అంటే 6,07,000 అని గుర్తుంచుకోండి. అండ్ ఎన్ని ప్రభుత్వ సంస్థలు అంటే గవర్నమెంట్ సంస్థలు జరుగుతున్నాయి ఫ్రాడ్స్, ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, అక్కడనే జరిగినాయి అంటే దేశంలో 12,000 క్రైమ్ జరిగినాయి. సో ఇదేంటి కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అని గుర్తుంచుకోండి ఇండియా. సో సెర్టీన్ నివేదిక ఆధారంగా ఈ యొక్క రిపోర్టు వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు పర్సన్స్ ఇన్ న్యూస్. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తల్లో నిలిచిన ఫస్ట్ పర్సన్ పద్మా సచ్దేవ్ గారు. పద్మా సచ్దేవ్ పేరు గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో తనకు సంబంధించి ఏదో ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది. ఇటీవల మరణిస్తూ వార్తలు నిలిచిన పద్మా సచ్దేవ్ గారు ఏ రంగంలో ప్రముఖులు, ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వారు అంటారు? సాహిత్య రంగం, లిటరేచర్ అని గుర్తుంచుకోండి. సో సాహిత్య రంగానికి సంబంధించిన వారు, ప్రముఖ రచయిత అని గుర్తుంచుకోండి. ప్రముఖ రచయిత పద్మా సచ్దేవ్ గారు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. సో రచయిత అనగానే వారికి సంబంధించిన భాష ఏంటి అంటారు? ఒక్కొక్క రచయిత ఒక్కొక్క భాషలో గుర్తింపు పొందిన వారు ఉంటారు. మరి ఈ రోజు మరణిస్తూ వార్తలు ఇచ్చిన పద్మా సచ్దేవ్ గారి పేరు వినగానే ఒక భాష గుర్తుకు రావాలి, డోగ్రీ భాష. సో డోగ్రీ భాషలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రముఖులు, ప్రముఖ రచయిత పద్మా సచ్దేవ్. ఇక్కడ డోగ్రీ భాష అంటున్నాను, డోగ్రీ భాష. ఈ భాష పేరు వినగానే మనకు ఒక ప్రాంతం గుర్తుకు రావాలి. మనకు భారతదేశంలోని ఉత్తర ప్రాంతం ఉంది కదా, నార్త్ ఇండియాలోని జమ్మూ కాశ్మీర్. సో జమ్మూ కాశ్మీర్లో ఒక గుర్తింపు పొందిన భాష డోగ్రీ భాష, జమ్మూ కాశ్మీర్కి చెందిన భాష అని గుర్తుంచుకోండి. సో డోగ్రీ భాషలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు, చాలా రచనలు చేశారు. ఇక్కడ డోగ్రీ భాషకి సంబంధించి కొన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది పోటీ పరీక్షలు, ఎందుకంటే ఈ భాష రేర్గా వార్తలు నిలుస్తుంది. అలా ఈ రోజు వార్తలు ఇచ్చింది కాబట్టి డోగ్రీ భాషకి సంబంధించి ప్రముఖ రచయిత వార్తలు ఇచ్చింది కాబట్టి ఇక్కడ డోగ్రీ భాషకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. భారత రాజ్యాంగం చే గుర్తింపు పొందిన ఒక భాష డోగ్రీ భాష అని గుర్తుంచుకోండి. మన భారత రాజ్యాంగం చే గుర్తింపు పొందిన
రాజ్యాంగంలో భాష అంటే ఏ షెడ్యూల్ గుర్తు కావాలి? షెడ్యూల్ 8. మన రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ 8 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి చెప్తుంది. భారత రాజ్యాంగంలో షెడ్యూల్ 8 లో ఎన్ని భాషలు గుర్తింపు పొందాయి? 22 భాషలు. ఆ 22 భాషల్లో ఒక భాష డోగ్రీ భాష అని గుర్తుంచుకోండి. సో ఇక్కడ డోగ్రీ భాషకి సంబంధించి ఒక రాజ్యాంగ సవరణని కూడా లింక్ చేసుకోండి. ఆ రాజ్యాంగ సవరణ ఏంటంటే 92వ రాజ్యాంగ సవరణ. ఎందుకు చెప్తున్నానంటే మన భారత రాజ్యాంగంలో 92వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ డోగ్రీ భాషను చేర్చడం జరిగింది. 92వ రాజ్యాంగ సవరణ అనగానే ఏ ఇయర్ గుర్తుకు రావాలి? 2003 సంవత్సరం. ఎప్పుడైనా మీరు ఇండియన్ పాలిటీలో ఏదైనా రాజ్యాంగ సవరణ గురించి నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా కన్సర్న్డ్ ఇయర్ ని చూడాల్సింది, ఎందుకంటే ఆ ఇయర్ ఆధారం కూడా ప్రశ్న అడుగుతారు. సో 2003 సంవత్సరంలో 92వ రాజ్యాంగ సవరణ ద్వారా డోగ్రీ భాష ఏదైతే ఉంటుందో ఈ డోగ్రీ భాషకు రాజ్యాంగ హోదా ఇవ్వడం జరిగింది. అంటే రాజ్యాంగంలోని షెడ్యూల్ 8 లో చేర్చడం జరిగింది. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి, రానున్న పోటీ పరీక్ష అడిగే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఈ రోజు ఈ భాష ఎలివేట్ అయింది కాబట్టి. సో డోగ్రీ భాషలో ప్రస్తుతం రచయితలు ఎవరైతే ఉంటారో వారందరిలో కూడా ముందుండేవారు ప్రముఖ మహిళా రచయిత అని గుర్తుంచుకోండి. సో ఆధునిక డోగ్రీ భాషా రచయితల్లో అందరికంటే ముందుండే ప్రముఖ రచయిత, మహిళా రచయిత ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. తన పేరు ఏంటంటే పద్మా సచ్దేవ్. సో తన ప్రతిభను గుర్తించి భారత ప్రభుత్వం 2001 సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించడం జరిగింది. సో పద్మశ్రీ పురస్కార గ్రహీత అని గుర్తుంచుకోండి పద్మా సచ్దేవ్ గారు. పద్మశ్రీ పద్మా సచ్దేవ్. అండ్ ఒక రాష్ట్రం మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రదానం చేసే ఒక పురస్కారం పేరేంటంటే కబీర్ సమ్మాన్. సో కబీర్ సమ్మాన్ పురస్కార గ్రహీత కూడా తను ఎవరు? పద్మా సచ్దేవ్ గారు. 2007-2008 సంవత్సరానికి గాను మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే ఒక పురస్కారము కబీర్ సమ్మాన్. ఆ పురస్కారాన్ని కూడా తను స్వీకరించడం జరిగింది. అండ్ ఎట్ ద సేమ్ టైం 1971 సంవత్సరం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా పొందినవారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత పద్మశ్రీ పద్మా సచ్దేవ్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కబీర్ సమ్మాన్ పురస్కార గ్రహీత అని గుర్తుంచుకోండి. ఇక్కడ ఇయర్స్ అన్ని ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఇంకొక అంశం, యాక్చువల్ గా ఈ ప్రశ్న కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చిన పద్మా సచ్దేవ్ గారు ఏ ప్రాంతానికి సంబంధించిన వారు అంటారు. ఇక్కడ డోగ్రీ భాష అంటున్నాను, ఆటోమేటిక్ గా మనకు ఒక కీ దొరికింది. డోగ్రీ భాష ఏ ప్రాంతానికి సంబంధించింది? జమ్మూ కాశ్మీర్ కి సంబంధించింది. ఆటోమేటిక్ గా తను ఏ ప్రాంతానికి సంబంధించిన వారు? జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన వారు. 1940s లో జన్మించిన పద్మా సచ్దేవ్ గారు ఆధునిక భారతదేశంలో డోగ్రీ భాషకి సంబంధించి గుర్తింపు పొందిన మొట్టమొదటి మహిళా రచయిత అని గుర్తుంచుకోండి. అండ్ తనకి సంబంధించి ఒక ప్రముఖ కవితా సంకలనాన్ని గుర్తుంచుకోండి. ఆ పేరు ఏంటంటే మేరే కవిత, మేరీ గీత. మేరీ గీత అనే పేరుతో తను కవితా సంకలనాలను విడుదల చేశారు. ఈ కవితా సంకలనానికే కేంద్ర ప్రభుత్వం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని ఇచ్చి తనను సత్కరించడం జరిగింది. ఈ పాయింట్స్ అన్ని గుర్తుంచుకోండి. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో రచయితలకి సంబంధించి సాహిత్య రంగంలో ప్రముఖులు ఎవరైతే ఇటీవల వార్తలు ఇచ్చారో వారికి సంబంధించి ఏదో ఒక ప్రశ్న అడుగుతారు. ఎగ్జాంపుల్ మనకు అచ్యుతన్ నంబూతిరి గారే కావచ్చు, కేరళ రాష్ట్రానికి సంబంధించి. అండ్ నిన్నటి క్లాస్ లో వార్తలు ఇచ్చిన నెల్లియోడు వాసుదేవన్ నంబూతిరి గారు కానివ్వండి. సో కేరళ రాష్ట్రానికి సంబంధించి చాలా మంది రచయితలు ఇటీవల కాలంలో మరణిస్తూ వార్తలు ఇచ్చారు. వారిపైన ప్రత్యక్షత చూపండి. అట్ ద సేమ్ టైం పద్మా సచ్దేవ్ గారు చాలా ఇంపార్టెంట్ పర్సన్. డోగ్రీ భాష జమ్మూ కాశ్మీర్ గుర్తుంచుకోండి. తను పొందిన ముఖ్యమైన పురస్కారాలు ఏవైతే ఉంటే వాటన్నిటి కూడా గుర్తుంచుకోండి. ఇయర్స్ అనేది ఇంపార్టెంట్ కాదు. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. ఈరోజు ఒక ప్రతిష్టాత్మక పురస్కారం వార్తలు నిలిచింది. ఆ పురస్కారం ఏంటంటే సిఆర్ రావ్ సెంటినరీ గోల్డ్ మెడల్, అంటే స్వర్ణ పథకం అన్నట్టు. సిఆర్ రావ్ గారి పేరిట ఇచ్చే ఒక ప్రతిష్టాత్మక స్వర్ణ పథకం ఈ రోజు వార్తలు ఇచ్చింది. 2 పర్సన్స్ వార్తలు ఇచ్చారు. ఆ 2 పర్సన్స్ పేరు ఏంటంటే ఫస్ట్ జగదీష్ భగవతి గారు. జగదీష్ భగవతి అనగానే ప్రముఖ ఆర్థికవేత్త అని గుర్తుంచుకోండి. ఇటీవల ఆర్థికవేత్తలు తరచూ వార్తలు ఇస్తున్నారు. అండ్ ఇంకొక పర్సన్ సి రంగరాజన్ గారు. సి రంగరాజన్ గారి పేరు వినగానే మనకు ఆర్బీఐ గుర్తొస్తుంది. ఆర్బీఐ మాజీ గవర్నర్ గా కానివ్వండి, భారత ప్రభుత్వానికి ఎకనామిక్ అడ్వైజర్ గా కూడా గుర్తింపు పొందిన వ్యక్తి సి రంగరాజన్ గారు. 2 ఆర్థికవేత్తల పేర్లు గుర్తుంచుకోండి. సో ఈ సంవత్సరానికి 2021 సంవత్సరానికి గాను జగదీష్ భగవతి గారికి, సి రంగరాజన్ గారికి 2 ఆర్థికవేత్తలకి ఈ సిఆర్ రావ్ సెంటినరీ గోల్డ్ మెడల్ అనేది ప్రదానం చేయడం జరుగుతుంది. సిఆర్ రావ్ సెంటినరీ గోల్డ్ మెడల్ ఇది వార్తలు ఇచ్చింది కాబట్టి సిఆర్ రావ్
సెంటినరీ గోల్డ్ మెడల్ ని ఎవరు ప్రదానం చేస్తారు అంటారు. ఇక్కడ గుర్తుంచుకోండి, ద ఇండియన్ ఎకనామెట్రిక్ సొసైటీ, ద ఇండియన్ ఎకనామెట్రిక్ సొసైటీ అని గుర్తుంచుకోండి. TIES అని గుర్తుంచుకోండి సరిపోతుంది. ద ఇండియన్ ఎకనామెట్రిక్ సొసైటీ ప్రదానం చేసే ఒక ప్రతిష్టాత్మక పురస్కారము సిఆర్ రావు సెంటినరీ గోల్డ్ మెడల్ కి ఇటీవల ఇద్దరు ఆర్థికవేత్తలు వార్తలు ఇచ్చారు గ్రహీతలుగా. వారి పేర్లు ఏంటి అంటారు గుర్తుంచుకోండి సరిపోతుంది. ఆర్థికవేత్తలు మనందరికీ తెలుసు, సిఆర్ రావు అనగానే మనకు మ్యాథమెటిషియన్, స్టాటిస్టిషియన్, ఇండో అమెరికన్ అని గుర్తుంచుకోండి. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ మ్యాథమెటిషియన్, స్టాటిస్టిషియన్ సిఆర్ రావు గారి పేరిట ద ఇండియన్ ఎకనామెట్రిక్ సొసైటీ వారు ప్రదానం చేసే ఒక స్వర్ణ పథకం అని గుర్తుంచుకోండి. ఆ పురస్కార గ్రహీతలు ఎవరైతే ఉంటారో వీరిద్దరి పేర్లు గుర్తుంచుకోండి. ఇక ఈ సంస్థ విషయానికి వస్తే 1960లో ఏర్పడిన సంస్థ న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుందని గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈ రోజు ఈ సంస్థ వార్తలు ఇచ్చింది కాబట్టి చెప్తున్నాను. ద ఇండియన్ ఎకనామెట్రిక్ సొసైటీ ఇటీవల వార్తలు ఇచ్చింది. దాని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ అంటారో న్యూఢిల్లీ. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక పర్సన్ వార్తలు ఇచ్చారు, పరాస్ ఖడ్కా ఈరోజు వార్తలు నిలిచారు. పరాస్ ఖడ్కా ఇటీవల వార్తలు ఇచ్చారు. ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి, ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటారు? నేపాల్ అని గుర్తుంచుకోండి. క్రీడా రంగానికి సంబంధించి నేపాల్ చరిత్రలో ఎప్పటికీ ఉండే ఒక వ్యక్తి అని గుర్తుంచుకోండి. ఎందుకంటున్నానంటే నేపాల్ క్రికెట్ టీం ఉంటుంది కదా, నేపాల్ జాతీయ జట్టు ఏదైతే ఉంటుందో నేపాల్ క్రికెట్ టీం కి సంబంధించి ఒక క్యాప్టెన్ గా గుర్తింపు పొందిన వ్యక్తి అంతర్జాతీయ మ్యాచ్ల్లో కూడా క్యాప్టెన్సీ చేశారు నేపాల్ తరపున. దాదాపు తన కెరీర్ లో 10 వన్డే మ్యాచ్లు ఆడాడు, 10 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు అండ్ 33 T20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. యాక్చువల్ గా నేపాల్ టీం మనకు చాలా రేర్ గా కనబడుతుంది. ఎందుకంటే నేపాల్ టీం కు సంబంధించి రెగ్యులర్ గా మ్యాచెస్ ఉండవు. జస్ట్ ఇప్పుడు ఒక చిన్న టీం అన్నట్టు, పసికూన అంటాం కదా, అలాంటి ఒక చిన్న టీము నేపాల్. అలాంటి నేపాల్ క్రికెట్ జట్టు కోచ్ పరాస్ ఖడ్కా, సీనియర్ మోస్ట్ అన్నట్టు లాంగెస్ట్ సర్వింగ్ నేపాల్ క్రికెట్ టీం కెప్టెన్ అని గుర్తుంచుకోండి. తనకి సంబంధించి అండర్-19 క్రికెట్ జట్టు ఏదైతే ఉంటుందో, అండర్-19 నేపాలీ జట్టు ఏదైతే ఉంటుందో ఆ నేపాలీ జట్టుకి 3 సార్లు ప్రపంచ కప్పుల్లో సారథ్యం వహించాడు. అండ్ 2014 సంవత్సరం T20 మెన్స్ వరల్డ్ కప్ ఉంటుంది కదా, ICC మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ ఉంటుంది కదా, ఆ 2014 ఇయర్ లో నేపాల్ జట్టుకు క్యాప్టెన్సీ వహించాడు. నేపాలీ జట్టు కెప్టెన్ అంటేనే పరాస్ ఖడ్కా గుర్తుకు రావాలి. అండ్ తన పేరిట ఒక రికార్డు ఉంది. మొట్టమొదటి నేపాలీ క్రికెటర్, అంతర్జాతీయ స్థాయిలో వన్డే మ్యాచ్లోను మరియు T20 మ్యాచ్లోను సెంచరీ చేసిన ఆటగాడు. ఇటీవల క్రీడకి వీడ్కోలు పలుకుతూ వార్తలించాడు. తన పేరేంటి అంటారు? పరాస్ ఖడ్కా. ఈ రోజు క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటిస్తూ వార్తలించారు. సో పరాస్ ఖడ్కా అనగానే నేపాల్ కి సంబంధించి యాక్చువల్ గా ఇటీవల చాలా మంది మనకు క్రికెటర్స్ వార్తలు ఇస్తున్నారు వీడ్కోలు సంబంధిత అంశంతో. ఇంగ్లాండ్ ఆటగాళ్ళు, న్యూజిలాండ్ ఆటగారు, అంతేందుకు ఇసురు ఉడానా గారు ఇటీవల శ్రీలంకకి సంబంధించి వీడ్కోలు ప్రకటించారు. వీరందరి గురించి అడగకున్న రేర్ క్రికెటర్స్ ఎవరైతే ఉంటారో వారి గురించి అడుగుతారు. ఇక్కడ ఎలాంటి ప్రశ్న అంటే రేర్ క్రికెట్ అంటున్నాను, రేర్ గా మనం నేపాలీ జట్టును చూస్తాం కాబట్టి తన గురించి అడిగే అవకాశం ఉంటుంది. ఇటీవల వార్తలు నిలిచిన పరాస్ ఖడ్కా ఏ జాతీయ జట్టుకు, ఏ క్రికెట్ జాతీయ జట్టుకు కెప్టెన్ గా విధులు నిర్వర్తించిన వ్యక్తి క్రికెట్ కి వీడ్కోలు పలుకుతూ వార్తలు ఇచ్చారంటారు. సో నేపాల్ అని గుర్తుంచుకోండి. నేపాల్ తరపున అంతర్జాతీయ మ్యాచ్ లో ఒక వన్డే సెంచరీ అండ్ ఒక T20 సెంచరీ చేసిన ఏకైక ఆటగాడు నేపాలీ కెప్టెన్. ఈ రోజు యాక్చువల్ గా తను ఆల్రౌండర్ అని గుర్తుంచుకోండి. వికెట్లు తీసుకున్నాడు అండ్ బ్యాటింగ్ లో కూడా తనకు ప్రావీణ్యం ఉంది. సో అలాంటి వ్యక్తి ఈ రోజు క్రికెట్ కి వీడ్కోలు పలుకుతూ వార్తలు ఇచ్చారు, నేపాలీ క్రికెటర్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన పుస్తకం. యాక్చువల్గా ఈ పుస్తకం గురించి ఇప్పటికి మనం 2 సార్లు చర్చించుకున్నాం. 6 months బ్యాక్ ఒకసారి అండ్ May 25th వార్తలు నిలిచిన పుస్తకం. ఇటీవల విడుదలైన పుస్తకం మరొకసారి వార్తలు ఇచ్చింది. ఎందుకు చెప్తాను. సో ఆ పుస్తకం పేరు ఏంటంటే నెహ్రూ, టిబెట్ అండ్ చైనా. నెహ్రూ, టిబెట్ అండ్ చైనా అనే పుస్తకం పేరు వినగానే ఏ రచయిత గుర్తుకు రావాలని చెప్పాను మీకు? AS బాసిన్ గారు. పెంగ్విన్ పబ్లికేషన్ వారు విడుదల చేశారు. పెంగ్విన్ అంటే ప్రముఖ పబ్లికేషన్స్. పెంగ్విన్ పబ్లికేషన్ పుస్తకాలు అంటేనే చాలా ప్రముఖ ఆథర్స్ రాసే పుస్తకాలు ఉంటాయి, ప్రముఖ పుస్తకాలు. వాటికి సంబంధించి ఎగ్జామినేషన్ ఎక్కువగా పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది. మరియు రూపా పబ్లికేషన్ కూడా ఇంపార్టెంట్. సో అలా పెంగ్విన్ పబ్లికేషన్ నుండి విడుదలైన నెహ్రూ, టిబెట్ అండ్ చైనా పుస్తకం ఇటీవల వివాదాస్పదంగా మారుతూ వార్తలు ఇస్తుంది. ఎందుకంటే ఈ పుస్తకం యొక్క ఇతివృత్తం మీకు ఏమని చెప్పాను? నెహ్రూ, టిబెట్ అండ్ చైనా. ముఖ్యంగా చెప్పాలంటే నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు మనకు ఏదైతే ఉంటుందో చైనాకి భారత్కి సంబంధాలు ఏ రకంగా ఉన్నాయి, ఏ రకంగా భారత ప్రభుత్వం వైఖరి ఉండేది, 1949 నుండి
1962 అనగానే చైనీస్ అగ్రెషన్ గుర్తుకు రావాలి. సో అప్పటి వరకు భారత్కి చైనాకి మధ్యలో సంబంధాలు ఏ రకంగా ఉన్నాయి, భారత వైఖరి ఏ రకంగా ఉన్నాయి, తప్పిదాలు ఏంటి, ఏ రకమైన అంశాలన్నీ కూడా ఇందులో ఇతివృత్తంగా చేయడం జరిగింది. అండ్ ముఖ్యంగా దలైలామా భారతదేశంలో ప్రవేశించడం కానివ్వండి, వీటన్నిటికి సంబంధించి ఇతివృత్తంగా రాబడిన పుస్తకం ఏదైతే ఉంటుందో, ఇటీవల కొంతమంది ప్రముఖులు ఏమంటున్నారంటే ఇందులో చెప్పబడిన అంశాలు ఏవైతే ఉంటుందో కొన్ని రాంగ్ గా మిస్లీడ్ చేస్తున్నారని చెప్పేసి ఒక వివాదాస్పద అంశంతో వార్తలు ఇచ్చింది కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అడిగే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మనం 2 సార్లు చూస్తాం, లాస్ట్ 6 months బ్యాక్ అండ్ May 25th రోజు కూడా మీకు చెప్పాను. ఆ పుస్తకం పేరేంటి, నెహ్రూ, టిబెట్ అండ్ చైనా అనే పుస్తకం ఇటీవల వార్తలు నిలిచింది. ఆ పుస్తకం యొక్క ఆథర్ ఎవరు అంటారు, ఏఎస్ బాసిన్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన మరొక పుస్తకం, సో బాలాకోట్ దాడికి సంబంధించి ఇతివృత్తంగా తీసుకొనబడిన అంశాలతో రాయబడిన పుస్తకం. సో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్, హౌ ఇండియా అవెంజ్డ్ పుల్వామా అనే ఒక పుస్తకం ఈ రోజు వార్తలు ఇచ్చింది. ఆ పుస్తకం యొక్క రచయిత ఎవరు అంటారు, మాజీ నేవీ ఆఫీసర్ రాశారు. ఇక్కడ గుర్తుంచుకోండి, ఎయిర్ స్ట్రైక్ కి సంబంధించింది, కానీ రాసిన వారు మాత్రం నేవీలో సేవలు అందించిన ఒక రిటైర్డ్ అధికారి. తన పేరు ఏంటంటే మనన్ భట్ అనే పేరు గుర్తుంచుకోండి. సో ఇటీవల వార్తలు నిలిచిన బాలాకోట్ ఘటనకి సంబంధించి మనందరికీ తెలుసు, మనకి 2019 సంవత్సరం February 14th ఏం జరిగింది, పుల్వామా దాడి జరిగింది. సో పుల్వామా దాడి అది ఏంటంటే చరిత్రలోనే ఒక దారుణమైన సంఘటన, మనకు ఒక బ్లాక్ డే అనుకోవచ్చు. సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోవడం జరిగింది, 40 మందికి పైగా. సో అలాంటి పుల్వామా దాడి ఏదైతే ఉంటుందో ఆ పుల్వామా దాడికి ప్రతిచర్య భారతదేశం చేసింది సర్జికల్ స్ట్రైక్ అంటే ఏంటి, శత్రు దేశంలోకి ప్రవేశించి వారి ప్రాంతాలను ధ్వంసం చేయడం, సింపుల్ చెప్పాలంటే. సో సర్జికల్ స్ట్రైక్ చేయడం జరిగింది. ఈ పుల్వామా దాడికి రివెంజ్ మనం ఎప్పుడు తీర్చుకోవడం జరిగింది, మనకు 26 ఫిబ్రవరి 26, 2019. సో ఈ సర్జికల్ స్ట్రైక్ ఏ ప్రాంతంలో చేయడం జరిగింది, బాలాకోట్ ప్రాంతం, పాక్ ఆక్రమిత ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా కాశ్మీర్ ఉంది కదా, సో పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలోని బాలాకోట్ ప్రాంతం, ముఖ్యంగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా, ఈ ప్రాంతాలన్నిటిపైన కూడా బాంబుల వర్షం కురిపించాము. సో దానిపైన చాలా రోజులు ఒక 1 year ఆ న్యూస్ వార్తలో నిలిచింది. సో ఇండియా పుల్వామా దాడికి ఏ రకంగా రివెంజ్ తీర్చుకుంది, అలాంటి అంశాలన్నింటినీ ఇతివృత్తంగా చేయబడిన పుస్తకం మనందరికీ తెలుసు. అభినందన్ వర్ధమాన్ గారికి సంబంధించి మనకి ఏదైతే ఉంటుందో మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉంటుంది కదా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఒక పైలట్ జెట్ అని గుర్తుంచుకోండి, ఒక పైలట్, సో జెట్ ఫైటర్ అని గుర్తుంచుకోండి. తనకి సంబంధించిన కొన్ని అంశాలను కూడా ఇందులో ఇతివృత్తంగా రాయడం జరిగింది. జస్ట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇటీవల వార్తలు నిలిచిన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్, హౌ ఇండియా అవెంజ్డ్ పుల్వామా అనే పుస్తకం ఇటీవల వార్తలు ఇచ్చింది. పుల్వామా బాలాకోట్ మధ్య జరిగిన సంఘటనలు ఏవైతే ఉంటే వాటన్నిటిని ఇతివృత్తంగా చేయడం జరిగింది. ఎంతమంది భారతీయ జవాన్లు చనిపోయారు, అండ్ పుల్వామా దాడికి ప్రతిచర్య భారతదేశం ఏ రకంగా రియాక్ట్ అయింది, సర్జికల్ స్ట్రైక్ జరిగిన ప్రాంతాలు ఏంటి, అక్కడ ఏ రకమైన రివెంజ్ మనం తీసుకున్నాం, అవన్నీ కూడా చేయడం జరిగింది. సో మనన్ భట్ ఆథర్ అని గుర్తుంచుకోండి, మాజీ నావీ ఆఫీసర్ అని గుర్తుంచుకోండి. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మనం మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.